హాయ్. ఫ్యాట్ అంటే భయపడిపోతున్నారా? అమ్మో! ఫ్యాట్ తింటే నాకు చాలా నేను వెయిట్ పెరిగిపోతాను. ఫ్యాట్ తినకూడదు. నేను వెయిట్ లాస్ అవ్వాలి. అలా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? కానీ మనం తెలుసుకోవాలి మన శరీరానికి ఫ్యాట్ కూడా చాలా అవసరం. ఆ ఫ్యాట్ వల్ల గుడ్ ఫ్యాట్ అంటే మన ఫ్యాట్‌లో 2 రకాలుంటాయి. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్ అంటే ఎందులో ఉంటుంది? మనం ఆవకాడ లేకపోతే నట్స్, ఆలివ్ ఆయిల్, ఫిష్‌లో ఉంటుంది. ఫిష్‌లో ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 అనేది గుడ్ ఫ్యాట్. మన శరీరానికి చాలా హెల్ప్ అవుతది. ఎలా అంటే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. మన బ్రెయిన్ హెల్తీగా పనిచేయాలన్నా, మన జాయింట్స్ సపోర్ట్ కావాలన్నా ఒమేగా 3 అనేది కావాలి. ఇదంతా ఒమేగా 3 ఎందులో ఉంటది? ఇదంతా నేను మీకు చెప్తాను. ఓకేనా? కానీ బ్యాడ్ ఫ్యాట్ మనకేంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి ఛాన్సెస్ ఉంటది. ఈ బ్యాడ్ ఫ్యాట్ ఎందులో ఉంటుంది? మన డీప్ ఫ్రై చేసిన ఐటెమ్స్ ఉంటాయి కదా! పూరి, గారి, బజ్జీ ఇలాంటివి డీప్ ఫ్రై చేసిన ఏ ఐటెంలో అయినా సరే బ్యాడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. కానీ మన శరీరంలో ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువైపోవటం వల్ల, గుడ్ ఫ్యాట్ అనేది తగ్గిపోవటం వల్ల మనం వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాము. కొలెస్ట్రాల్ అనేది పెంచేసుకుంటూ ఉంటాము. కానీ ముల్లుని ముల్లుతోనే తీయాలి అని చెప్పి ఫ్యాట్‌ని ఫ్యాట్‌తోనే తీయాలంటే ఒమేగా 6ని పారతోలాలంటే ఒమేగా 3 అనేది మనం ఇవ్వాలి. కానీ ఈ ఒమేగా 3 ఎందెందులో ఉంటది? ఎలా నేను తెలుసుకోవాలి? కానీ ఫ్యాట్ అనేది మనం రోజు ఎంత మోతాదులో తీసుకోవాలి? మినిమమ్ 30% అనేది మన డైట్‌లో ఫ్యాట్ అనేది ఉండాలి. ఇలా మరెన్నో విషయాలు తెలుసుకుందాము. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, నా ఛానల్‌ని లైక్ కూడా చేయండి. నా నెంబర్ వస్తది. నా నెంబర్‌కి చాట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా సరే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.